హాయ్ అండి. హాయ్. మీ పేరు? గణేష్. 'బిగ్ బాస్' చూస్తుంటారా? చూస్తాను. ఓకే. మరి 'బిగ్ బాస్'లో మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఆహ్, గౌతము ప్లస్ నిఖిల్. నిఖిల్. హ్మ్. అంటే ఇప్పుడు మరి 'బిగ్ బాస్' లాస్ట్ వీక్ నడుస్తుంది కదా! ఎవరు విన్ అయితే బావుంటుందనుకుంటున్నారు? నిఖిల్ వస్తే బాగుంటదనుకుంటున్నా. ఎందుకు? ఎందుకంటే ఆయన స్టార్టింగ్ నుంచి మంచిగా ఆడుతున్నాడు. హ్మ్. ఇప్పుడు గౌతమ్ అంటే మధ్యలో వచ్చారు కాబట్టి హ్మ్. నిఖిల్ రావడమే బెటర్ అనిపిస్తుంది నాకు. ఓకే. మరి తను గేమ్ ప్లే ఎలా ఉంది ఇన్ని వీక్స్‌లో చూసుకుంటే లాస్ట్ ఇప్పుడు వరకు? నిఖిల్‌ది బాగానే ఆడుతున్నాడు ఆయనే. ఫిజికల్‌గా. ఫిజికల్‌గా బాగానే ఆడుతున్నాడు. హుహుహు. ఓకే. మరి ఇప్పుడు లాస్ట్ టైమ్ 'బిగ్ బాస్'లో చూసుకుంటే చిరంజీవిగా చీఫ్ గెస్ట్‌గా రావడం జరిగింది కదా! మరి ఈసారి ఎవరొస్తే బావుందనుకుంటున్నారు? ఈసారి పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుందనుకుంటున్నాను. ఎందుకు 'పవన్ కళ్యాణ్' గారు? అంటే ఆయన ఇక్కడ తెలంగాణలో మంచి ఫాలోవర్స్ ఉన్నారు ఆయనకు. హుహు. అలా రావాల్సి. ఈసారి హిట్ అవ్వచ్చు అంటారా అవును. ఫైనల్? అవును. ఓకే. థాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. మీ పేరు? మనీషా. 'బిగ్ బాస్' చూస్తుంటారా? చూస్తున్నాం డైలీ. ఓకే. మరి మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అందులో? నా ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే ప్రేరణ. ప్రేరణ. ఓకే. మరి ఇప్పుడు చూసుకుంటే టాప్ 5లో ప్రేరణ ఉంది కదా! మరి ఈ టాప్ 5లో ఫస్ట్ ఎవరు విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు? అందరూ బాగానే ఆడుతున్నారు. బట్ ప్రేరణ టాస్క్‌లు చాలా బాగా ఆడుతది. అంటే అక్కడ టాప్ 5లో అందరూ బాయ్సే ఉన్నారు. ఒక్క లేడీ మాత్రమే ఉంది. అది ప్రేరణ. తను ఎలా అంటే ఏ గేమ్‌లో చూసుకున్నా 100% ఇస్తది. ఒక అబ్బాయికి ఈక్వల్‌గా తను పోటీ చేస్తుంటది. సో, ప్రతి గేమ్‌లో విన్ అవ్వకపోయినా గూడా తను స్పోర్టివ్‌గా తీసుకొని ప్రతి గేమ్‌లో చాలా బాగా ఆడుతుంది. సో, కొ కొన్ని టాస్క్‌లో ఆమె చాలా టాస్క్‌లో కూడా గెలిచింది గూడా మనం చూసాము. ప్లస్ బిహేవియర్ కూడా బాగుంటుంది. తను ఎక్కువ చూసుకుంటే కుకింగ్ టాస్క్ ఆమె ఎక్కువ చేస్తుంటుంది. సో, గేమ్లో అని బిహేవియర్లో అని ప్రతి దాంట్లో నాకు ఇష్టం. ఇంకా ప్లస్ ఎందుకు ప్రేరణ విన్ అవ్వాలని నేను అనుకుంటున్నానంటే ఇప్పటివరకు చూసిన సీజన్స్ ఇప్పుడు ఎయిత్ సీజన్ కదా! ఒక్క సీజన్లో కూడా లేడీ విన్నర్ అనేది ఎవరు లేరు. సో, ప్రేరణ ఒక్కతే ఉంది. సో, ప్రేరణ ఈసారి బాగా గట్టి పోటీ ఇచ్చింది. తను ఏ ఎమోషనల్గా కూడా ఎవరికి కనెక్ట్ అవ్వలేదు. చాలా బాగా గేమ్ ఆడుకుంటూ వచ్చింది. సో, తను విన్నర్ అవుతే చూడాలని అనుకుంటున్నాను నేను. టాప్ 5లో కూడా ఉన్న ఒకే ఒక లేడీ ప్రేరణ. ప్రేరణ అవును. అవును. కానీ చాలా కష్టపడింది. చాలా కష్టపడి ఆ పొజిషన్కి వచ్చింది. అవును. ఎందుకంటే అంతమంది కంటెస్టెంట్లో ఒక లేడీ ఉండడం అంటే అంత ఈజీ కాదు. తను ఎన్నో టాస్క్లు ఆడి ఆ స్టేజ్కి వచ్చింది. కాకపోతే ఇప్పుడు బయట ఎట్లా అంటే గౌతమ్ నిఖిల్ అంటున్నారు. మరి ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళిద్దరిలో గెలవాలంటే ఎవరు గెలిస్తే బాగుందంటారు? గేమ్స్ వైజ్గా చూస్తే నిఖిల్ తెలుసు అందరికీ. ప్రతి గేమ్లో నిఖిలే విన్ అవుతాడు. ఎందుకంటే తను పోటాపోటీగా కొన్ని ఎమోషనల్గా కొంతమందికి ఇట్లా కనెక్ట్ అయ్యింది అనుకో. బట్ గేమ్లో మాత్రం ప్రతి గేమ్ నిఖిల్ విన్ అవుతాడు. ఇంకా చూసుకుంటే నబీల్ కూడా విన్ అవుతాడు. ఇంకా గౌతమ్కి ఏంటి ఇప్పుడు సపోర్ట్ అని అంటే ఆల్మోస్ట్ కన్నడ వాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పేసి నిన్న మొన్న ఒక నెగిటివ్ అనేది వచ్చింది. సో, ఆ నెగిటివ్ని మనం కొంచెం పాజిటివ్గా మార్చుకోవాలని చెప్పేసి మేబీ మన తెలుగు ప్రేక్షకులు ఆలోచిస్తుండొచ్చు. చెప్పలేము ఇంకా. ఎందుకంటే ఎప్పుడు మన తెలుగు వాళ్ళు విన్నర్స్ అనేది చాలా తక్కువ మంది ఉన్నారు కదా. సో, ఈ టైం ఒకవేళ అవుతుండొచ్చు. గౌతమ్కి నిఖిల్కి ఎక్కువ ప్లస్ ఉంది విన్ అవ్వడానికి. బట్ ఒక లేడీగా నేను ప్రేరణ విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే. మరి ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ సీజన్లో చూసుకుంటే మన 'బిగ్ బాస్'లో చీఫ్ గెస్ట్గా చిరంజీవి గారు వచ్చారు. మరి ఇప్పుడు ఎవరు వస్తే బాగుంది? బిగ్ బాస్ చీఫ్ గెస్టా? నేను అనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు ఎక్కడ చూసినా వైల్డ్ పుష్ప. సో, ఆ పుష్పరాజ్ ట్రోఫీ ఇవ్వడానికి వస్తే ఎంత బాగుంటుంది. సో, నేను అనుకుంటున్నాను అల్లు అర్జున్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చి ట్రోఫీ అందిస్తే బాగుంటుంది. ఆ సీజన్ ఇంకా ఎక్కువ హైప్ వస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. మీ పేరు? అవినాష్. ఇప్పుడు 'బిగ్ బాస్' చూస్తుంటారా? చూస్తా రెగ్యులర్గా. ఓకే. ఇప్పుడు 'బిగ్ బాస్'లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నా ఫేవరెట్ కంటెస్టెంట్ నిఖిల్. ఓకే. మరి ఇప్పుడు టాప్ 5లో నిఖిల్ వన్ ఆఫ్ ది పర్సన్ ఉన్నాడు కదా! సో, ఎవరు విన్ అయితే బాగున్నారు? పక్కా నిఖిలే విన్ అవుతాడు. బిగ్ బాస్ విన్నర్ పక్కా నిఖిలే. ఓకే. ఎందుకు? ఎందుకంటే గేమ్స్ మంచిగా ఆడతాడు, కొంచెం తెలివిగా ఆడతాడు, మంచిగా ఆడతాడు. అవును. ఓకే. ఇప్పుడు గౌతమ్ వర్సెస్ నిఖిల్ అని కూడా అంటున్నారు. మరి గౌతమ్ విన్ అయ్యే ఛాన్సెస్ లేదంటారా? గౌతమ్ అసలు విన్నే కాడు. ఎందుకంటే వాడు కొద్దిగా రౌడీ లెక్క చేస్తున్నాడు. అంతా అంటే విలన్ లాగా చేస్తున్నాడు. అంతే తప్ప ఏం లేదు గౌతమ్. అవును. అంటే మన తెలుగు వ్యక్తి కన్నడ అని చెప్తూ కొంత డిఫరెన్స్ చూపిస్తున్నారు కదా బయట కూడా. సో, గౌతమ్ అయితే బాగుందని కొంతమంది అంటున్నారు. వాళ్ళకేం చెప్తారు? అట్లా ఏం లేదు. ఫస్ట్ నుంచి నిఖిల్ ఉన్నాడు కాబట్టి ఇప్పటివరకు ఫేమ్ ఇంతవరకు తగ్గలేదు నిఖిల్కి. ఖచ్చితంగా నిఖిలే విన్ అవుతాడు అంతే. ఇంకా ఓకే. ఆ ప్రేరణ వల్ల అంటే నార్మల్గా ఆడుతున్నారు అంతే. ఇక అవినాష్ అంటే కొంచెం ఆడుతున్నాడు, కామెడీ చేస్తున్నాడు. నబీల్ మరి వరంగల్ అబ్బాయి ఆయన కూడా బాగా ఆడుతున్నాడు. అంటే టాప్ 2లో ఉండే అవకాశం ఉంటుంది నబీల్. ఉన్న అవకాశం ఉంటుంది.
ఓకే. మరి ఇప్పుడు మన బిగ్ బాస్‌లో లాస్ట్ టైమ్ చూసుకుంటే నాని, చిరంజీవి గారు వచ్చారు చీఫ్ గెస్ట్‌గా. మరి ఈసారి ఎవరొస్తే బాగుండు అనుకుంటున్నారు? ఈసారి రామ్ చరణ్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే నెక్స్ట్ గేమ్ చేంజర్ ఉంది కదా, ఆయనకు కూడా ఉపయోగపడుతుంది, ప్రమోషన్ పరంగా ఆయనకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి వస్తే బెటర్. ఆయన సో ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి హైప్ వస్తది. హైప్ వస్తుంది ఈసారి పక్క. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? గణేష్. బిగ్ బాస్ చూస్తుంటారా? చూస్తాను. ఓకే. మరి బిగ్ బాస్‌లో మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఆ, గౌతము ప్లస్ నిఖిల్. నిఖిల్. అంటే ఇప్పుడు మరి బిగ్ బాస్ లాస్ట్ వీక్ నడుస్తుంది కదా, ఎవరు విన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? నిఖిల్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకు? ఎందుకంటే ఆయన స్టార్టింగ్ నుంచి మంచిగా ఆడుతున్నాడు. ఇప్పుడు గౌతమ్ అంటే మధ్యలో వచ్చారు కాబట్టి మ్మ్. నిఖిల్ రావడమే బెటర్ అనిపిస్తుంది నాకు. ఓకే. మరి తను గేమ్ ప్లే ఎలా ఉంది ఇన్ని వీక్స్‌లో చూసుకుంటే లాస్ట్ ఇప్పుడు నిఖిల్ది బాగానే ఆడుతున్నాడు, ఆయన ఫిజికల్గా బాగానే ఆడుతున్నాడు. ఓకే. మరి ఇప్పుడు లాస్ట్ టైం బిగ్ బాస్‌లో చూసుకుంటే చిరంజీవి గారు చీఫ్ గెస్ట్‌గా రావడం జరిగింది కదా, మరి ఈసారి ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నారు? ఈసారి పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు? అంటే ఆయన ఇక్కడ తెలంగాణలో మంచి ఫాలోవర్స్ ఉన్నారు ఆయనకు, అలా రావాల్సి. ఈసారి హిట్ అవ్వచ్చు అంటారా? అవును, అవును. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, మీ పేరు? మనీషా. బిగ్ బాస్ చూస్తుంటారా? చూస్తున్నాం డైలీ. ఓకే. మరి మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అందులో? నా ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే ప్రేరణ. ప్రేరణ. ఓకే. మరి ఇప్పుడు చూసుకుంటే టాప్ 5లో ప్రేరణ ఉంది కదా, మరి ఈ టాప్ 5లో ఎవరు ఫస్ట్ ఎవరు విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు? అందరూ బాగానే ఆడుతున్నారు, బట్ ప్రేరణ చాలా టాస్క్లు చాలా బాగా ఆడుతుంది. అంటే అక్కడ టాప్ 5లో అందరు బాయ్సే ఉన్నారు, ఒక్క లేడీ మాత్రమే ఉంది, అది ప్రేరణ. తను ఎలా అంటే ఏ గేమ్లో చూసుకున్న 100% ఇస్తుంది, ఒక అబ్బాయికి ఈక్వల్గా తను పోటీ చేస్తుంటుంది. సో ప్రతి గేమ్లో విన్ అవ్వకపోయినా కూడా తను స్పోర్టివ్గా తీసుకొని ప్రతి గేమ్లో చాలా బాగా ఆడుతుంది. సో కొన్ని టాస్క్లు ఆమె చాలా టాస్క్ కూడా గెలిచింది కూడా మనం చూసాము. ప్లస్ బిహేవియర్ కూడా బాగుంటుంది. తను ఎక్కువ చూసుకుంటే కుకింగ్ టాస్క్ ఆమె ఎక్కువ చేస్తుంటుంది. సో గేమ్లో అని బిహేవియర్లో అని ప్రతి దాంట్లో నాకు ఇష్టం. ఇంకా ప్లస్ ఎందుకు ప్రేరణ విన్ అవ్వాలని నేను అనుకుంటున్నానంటే, ఇప్పటివరకు చూసిన సీజన్స్, ఇప్పుడు ఎయిత్ సీజన్ కదా, ఒక్క సీజన్లో కూడా లేడీ విన్నర్ అనేది ఎవరు లేరు. సో ప్రేరణ ఒక్కతే ఉంది. సో ప్రేరణ ఈసారి బాగా గట్టి పోటీ ఇచ్చింది. తను ఏ ఎమోషనల్గా కూడా ఎవరికి కనెక్ట్ అవ్వలేదు, చాలా బాగా గేమ్ ఆడుకుంటూ వచ్చింది. సో తను విన్నర్ అవుతే చూడాలని అనుకుంటున్నాను నేను. టాప్ 5లో కూడా ఉన్న ఒకే ఒక లేడీ ప్రేరణ. ప్రేరణ అవును, కానీ చాలా కష్టపడింది, చాలా కష్టపడి ఆ పొజిషన్కి వచ్చింది. ఎందుకంటే అంతమంది కంటెస్టెంట్లో ఒక లేడీ ఉండడం అంటే అంత ఈజీ కాదు. తను ఎన్నో టాస్క్లు ఆడి అంత ఆ స్టేజ్కి వచ్చింది. కాకపోతే ఇప్పుడు బయట ఎట్లా అంటే గౌతమ్ నిఖిల్ అంటున్నారు. మరి ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళిద్దరిలో గెలవాలంటే ఎవరు గెలిస్తే బాగుందంటారు? గేమ్స్ వైజ్గా చూస్తే నిఖిల్ తెలుసు అందరికీ, ప్రతి గేమ్లో నిఖిలే విన్ అవుతాడు. ఎందుకంటే తను పోటీగా కొన్ని ఎమోషనల్గా కొంతమందికి ఇట్లా కనెక్ట్ అయ్యింది అనుకో, బట్ గేమ్లో మాత్రం ప్రతి గేమ్ నిఖిల్ విన్ అవుతాడు. ఇంకా చూసుకుంటే నబీల్ కూడా విన్ అవుతాడు. ఇంకా గౌతమ్కి ఏంటి ఇప్పుడు సపోర్ట్ అని అంటే, ఆల్మోస్ట్ కన్నడ వాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పేసి నిన్న మొన్న ఒక నెగిటివ్ అనేది వచ్చింది. సో ఆ నెగిటివ్ని మనం కొంచెం పాజిటివ్గా మార్చుకోవాలని చెప్పేసి మేబీ మన తెలుగు ప్రేక్షకులు ఆలోచిస్తుండొచ్చు, చెప్పలేము ఇంకా. ఎందుకంటే ఎప్పుడు కన్నడ మన తెలుగు వాళ్ళు విన్నర్స్ అనేది చాలా తక్కువ మంది ఉన్నారు కదా. సో ఈ టైం ఒకవేళ అవుతుండొచ్చు, గౌతమ్కి నిఖిల్కి ఎక్కువ ప్లస్ ఉంది విన్ అవ్వడానికి. బట్ ఒక లేడీగా నేను ప్రేరణ విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే. మరి ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ సీజన్లో చూసుకుంటే మన బిగ్ బాస్లో చీఫ్ గెస్ట్గా చిరంజీవి గారు వచ్చారు. మరి ఇప్పుడు ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నారు? బిగ్ బాస్ చీఫ్ గెస్టా? నేను అనుకుంటున్నాను ఏంటంటే, ఇప్పుడు ఎక్కడ చూసినా వైల్డ్ పుష్ప. సో ఆ పుష్పరాజ్ ట్రోఫీ ఇవ్వడానికి వస్తే ఎంత బాగుంటుంది. సో నేను అనుకుంటున్నాను అల్లు అర్జున్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చి ట్రోఫీ అందిస్తే బాగుంటుంది. ఆ సీజన్ ఇంకా ఎక్కువ హైప్ వస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్, మీ పేరు? అవినాష్. బిగ్ బాస్ చూస్తుంటారా? చూస్తా రెగ్యులర్గా. ఓకే. ఇప్పుడు బిగ్ బాస్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నా ఫేవరెట్ కంటెస్టెంట్ నిఖిల్. ఓకే. మరి ఇప్పుడు టాప్ 5లో నిఖిల్ వన్ ఆఫ్ ది పర్సన్ ఉన్నాడు కదా, సో ఎవరు విన్ అయితే బాగున్నారు? పక్కా నిఖిలే విన్ అవుతాడు, బిగ్ బాస్ విన్నర్ పక్కా నిఖిలే. ఓకే. ఎందుకు? ఎందుకంటే గేమ్స్ మంచిగా ఆడతాడు, కొంచెం తెలివిగా ఆడతాడు, మంచిగా ఆడతాడు. అవును. ఓకే. ఇప్పుడు గౌతమ్ వర్సెస్ నిఖిల్ అని కూడా అంటున్నారు. మరి గౌతమ్ విన్ అయ్యే ఛాన్సెస్ లేదంటారు? గౌతమ్ అసలు విన్నే కాడు, ఎందుకంటే వాడు కొద్దిగా రౌడీ లెక్క చేస్తున్నాడు, అంతా అంటే విలన్ లాగా చేస్తున్నాడు, అంతే తప్ప ఏం లేదు గౌతమ్. అంటే మన తెలుగు వ్యక్తి కన్నడ అని చెప్తూ కొంత డిఫరెన్స్ చూపిస్తున్నారు కదా బయట కూడా. సో గౌతమ్ అయితే బాగుందని కొంతమంది అంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? అట్లా ఏం లేదు, ఫస్ట్ నుంచి నిఖిల్ ఉన్నాడు కాబట్టి ఇప్పటివరకు ఫేమ్ ఇంతవరకు తగ్గలేదు నిఖిల్కి,
ఖచ్చితంగా నిఖిలే విన్ అవుతారు అంతే. ఇంకా ఓకే. ఆ ప్రేరణ వాళ్ళంటే నార్మల్గా ఆడుతున్నారు అంతే. ఇక అవినాష్ అంటే కొంచెం ఆడుతున్నాడు, కామెడీ చేస్తున్నాడు. నబీల్ మరి వరంగల్ అబ్బాయి ఆయన కూడా బాగా ఆడుతున్నాడు. అంటే టాప్ 2లో ఉండే అవకాశం ఉంటుంది నబీల్. ఓకే. మరి ఇప్పుడు మన బిగ్ బాస్ లో లాస్ట్ టైం చూసుకుంటే నాని, చిరంజీవి గారు వచ్చారు చీఫ్ గెస్ట్ గా. మరి ఈసారి ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నారు? ఈసారి రామ్ చరణ్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ గేమ్ చేంజర్ ఉంది కదా, ఆయనకు కూడా ఉపయోగపడుతుంది. ప్రమోషన్ పరంగా ఆయనకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి వస్తే బెటర్. ఆయన సో ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి హైప్ వస్తుంది. హైప్ వస్తుంది ఈసారి పక్కా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.